కట్టుకున్నావా? కట్టుకున్నానులే. అమ్మయ్యా. ఎప్పుడొచ్చావు? మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? నిన్న అవతారంలో చూసి ఎప్పుడొచ్చానో మర్చిపోయాను. అసలు మా ఇంటికి నేను ఎవరు రమ్మన్నారు? ఒకళ్ళు రమ్మడం ఏంటి? ఈ రోజు రాకపోయినా రేపైనా రావాలిగా, అందుకే ఇప్పుడే వచ్చేసాను. గొప్ప పని చేసావులే. మా ఆంటీ కనుక చూసిందంటే. మీ అమ్మగారే మా అబ్బాయి విజయ్ లోపల ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు అని చెప్పి పంపించారు. అసలు నువ్వే పని మీద వచ్చావు ఇక్కడికి? చెప్పాలా? రేపటి నుంచి నువ్వు కనపడవు కదా, అందుకోసం కళ్ళారా చూసిపోదామని వచ్చాను. బాగా అమ్మో బాబాయ్, నువ్వు బయటికి వెళ్ళు, నేను డ్రెస్ చేసుకొస్తాను. వెళ్ళు. నువ్వు సరిగ్గా బిడ్డ. నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడేనండి. విజయ్ ఊరికి వెళ్తున్నాడు కదా అని. అమ్మయ్యా, మా వాడి ట్రైనింగ్ కి నీ హెల్ప్ ఉందమ్మా. థ్యాంక్స్. ఎరా తిములు, అవతల ట్రైన్ వెళ్ళిపోతుంది. వచ్చేస్తారా? ట్రైనింగ్ లో జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అందుకని ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఆశీర్వాదం. ముందు నాకు కాదు, వాడికి పెట్టు. నేను చిన్నోడిని, నువ్వు పెద్దోడివి, ముందు నీకే దండం పెట్టాలి. పెట్టరా. వయసులో నేను పెద్దవాడినైనా తల్లి లేని బిడ్డని పెంచి పెద్ద చేసింది మీరు, అందుకని ముందు మీకే పెట్టాలి. ఇద్దరు కలిసి ఆశీర్వదించండి. శుభం. ట్రైన్ డ్రైవ్ అయిపోతుంది. నడు. నీ అమ్మగారు మన ఈ గెటప్ ఏంటే? అష్టలక్ష్మి గెటప్ నాదా. ఈ రోజు మార్నింగ్ షోకి అష్టలక్ష్మి వైభవం సినిమా చూసి ఈ లక్ష్మి డ్రెస్సును టైలర్ రాజును కుట్టమని చెప్తే వెంటనే కుట్టించాడు. బాగుందా స్వామి? దిష్టి తగినట్టుగా ఉంది. ఆ టైలర్ రాజు గారు ఎవడే? నా సంపాదన మొత్తం ఆడే తినేస్తున్నాడు. అది అడ్రస్ ఎక్కడ చెప్పు, మిషన్ లాక్కుని స్టేషన్ లో పడేస్తాను. సర్లేరా, ఈ సమయానికి సరైన డ్రెస్ లో వచ్చింది. రామ్మా ఇద్దరు. వస్తానండి. వెళ్ళిరా నాయన. Wish you all the best, Vijay. Thank you, sir. సార్, మంచినీళ్ళు తెమ్మంటారా? వద్దు. పోనీ యాలుక్కాయలు పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా? అరే నీకే చెప్పేది, వద్దని చెప్పట్లా? లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా? చెప్పండి సార్. అరే పోరా. చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి సార్. కావాలంటే నా జ్యూరిస్డిక్షన్ లో తెల్లగైతల్లో ఉండ చుట్టూ నరకేసి కొడతాడా? చెప్పండి. హెల్ప్. సార్ వద్దు బాబాయ్, వద్దు బాబు, మీద పడ్డామంటే అప్పడంలో అయిపోతాను. తను వదిలే. సారీ సార్, మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చొని అనిపించింది సార్. నీ కనిపించొచ్చయ్యా, మధ్య నన్ను నేల టపాకాయలా నేలకేసి కొట్టడం ఏమిటి? నా స్టిక్. లేదు సార్, మా వాడికి నాకు మధ్య ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్. కూర్చోండి సార్. ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు. నేను పేట్రౌడీలా కనిపించడం చితకబాదామనుకో దెబ్బతింటా ఫ్యూచర్ ఉన్నవాడిని. ఇంకెప్పుడు అలా జరగదు సార్. సార్ 2 రోజులు సెలవు కావాలి సార్. అదేమిటో సుందర్రావు, హరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి, ఇప్పుడు ఏమైందయ్యా? ఎందుకు ఈ సెలవు? మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్, ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని. అలాగే వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. అరే ఆ వెండి కంచాల చోరీ ఫైరికి పట్రా. పైనుంచి షట్టు ఎక్కువైపోయింది. మనమంతా సత్తు బచ్చలు కొనుక్కొని
ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి ఇవ్వాల్సి వచ్చేటట్టుంది కర్మ. కానీ కానీ ఏం చిన్న బాగున్నావా? బాగానే ఉన్నాను రా. నువ్వెట్టున్నానన్నా? బానే ఉన్నాను. ఏం బాగున్నా? ఎట్ట చిక్కిపోయావు చూడు. నీకెప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ ఆంటీ నాన్న బాగున్నారా? దానికేంట్రా, జున్ను మొక్కలా ఉంది. అసలు దాన్ని కూడా తీసుకొద్దామని అనుకున్నా. పిచ్చి మాలోకానికి సినిమా పిచ్చ ఎక్కువ కదా. రాత్రి మౌన పోరాటం సినిమా చూసిందంట, పొద్దున్న డ్రెస్ చేసుకుని మౌన వ్రతం పాటిస్తుంది అన్నట్టు. ఇది పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఇందులో కజ్జికాయలు సున్నుండ్లు ఉన్నాయి. మీ ఆంటీ చేసి పంపించింది నీకోసమే. ఏంటనుకుంటున్నా, అమలాపురం అట్టిపళ్ళు నా సెలక్షన్. ఇవన్నీ నువ్వు ఒక్కడివే తిని. ఆ అవును, అసలు మీ నాన్న కుత్ర ముక్కన రాస్తానంటరా. రాయుడు, అది ప్రేమ అభిమానం ఉంటాయి కదా. పుట్టి మొండి మనిషిరా. కొడుకెంత ప్రయోజకుడు అయ్యాడు. ఇదంతా కల్లారా చూసి ఆనందిద్దామని జ్ఞానం ఉండక్కర్లా మనిషికి. తింటాం, పడుకోవడం, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కొడకాని ఆడవటం. నువ్వెప్పుడు వచ్చారా పెద్దడా? ఇప్పుడైనా వచ్చింది. కాకపోతే అబ్బాయి ఇంతగా చిక్కిపోయాడని నువ్వు దగ్గరగా చూసి బాధపడుతున్నావు. నేను దూరంగా చూసి బాధపడి ఏమీ చేయలేక కూర్చున్నాను. చిన్నాడా, సరైన తిండి తిప్పలేక బాబు ఎలా చిక్కిపోయాడో చూసావా? అవునరా. అవునరా, ఏమిట్రా వీడితో చెప్తున్నా? నేను మొండి మనిషినా? నాకు వీడి మీద ప్రేమాభిమానాలు లేవా? ఏట్రా, మా ఇద్దరిని విడదీయాల్సి వస్తున్నాయిట్రా? ఎవరికరా పెద్దడా? ఏం మాట్లాడి మీ ఇద్దరిది తీసే బంధం అంటారా? కాకపోతే ఎటొచ్చి నేనేగా పరాయని. అదే మాట ఇచ్చినా. అవి మాటలు కాదు బాబు, వాడి మనసులోని బాధని చెప్తున్నాడు. ఒరే చిన్నాడా, నేను కన్నాను గనక మాది బంధం అయితే, నువ్వు వాడిని పెంచావు గనక నీది విడగొట్టినా విడిపోని బంధం. ఇది మనకు భగవంతుడిచ్చిన అనుబంధం. మన మంచి చెడ్డలు చూసినా, మనం చనిపోతే మన తలగొరు పెట్టడానికి నీకైనా నాకైనా వీడేరా మనకి. వీడు మన ఇద్దరి బిడ్డరా. అమ్మాయి అయ్యో అయ్యో అయ్యో. ఏమిటి సార్ అలా కాలు కాళ్ళని పిల్ల తిరుగుతున్నారు? మీ అవస్థలు చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్. ఏంట్రా, నేను కాలు కాలిన పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా చంపుతా దరిద్రుడా. అయ్యో అయ్యో అమ్మా, 4 రోజుల నుంచి విరోచనం కాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. అమ్మా. ఇక్కడ పట్టుకోండి. ఏంటి సార్, ఏం జరిగింది? అమ్మో. ఏంటి సార్, స్టేషన్ లో కడుగు పెట్టకన్నా ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? అబ్బే, మీ దగ్గర ఏంట్రా, నా దగ్గర ఎలుగు తెచ్చిన అవసరం వస్తుందా? చంపుతా గాడిద. అమ్మా అయ్యో. అరే, ఆ రంగమ్మ బ్రోకర్ ఫైల్ ఇంకా మూసేలేదు కదా. అవలేదు. ఆ కేసులో నిడికించి బొక్కలు దోశాడని చెప్తా. సరా, పోసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే, మాట వరుస కన్నాను రా. నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవరదరా, పందులు కొట్ట ఉంటారా దరిద్రుడు. అమ్మో అమ్మో, అయ్య బాబోయ్, అయ్యో అయ్యో. ఏంటి సార్ అట్ట బాధపడుతున్నారు? చిన్నదరక్క గిలగిల కొట్టుకుంటున్నాడు. అమ్మా, ఏమైంది సార్? మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. అయ్యో అయ్య బాబోయ్. సార్, అయ్యా, దీనికి నా దగ్గర ఒక చిన్న చిట్కా వైద్యం ఉందండి. అమ్మమ్మమ్మమ్మ. ఏం లేదు సార్, బాగా పండిన 2 అరటిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటది. అయ్యా, అదేదో చేసి పెట్టు బాబు. నీ బియ్యం ఉంటుంది. రే, అమ్మా. ఈ రూపాయి తీసుకెళ్ళి అయ్యో 2 బాగా పండిన అరటిపళ్ళు పడరా. అలాగే. అరే, తొందరగా రా, మీరు బాధపడుతుంది సార్. ఇగో అరటిపల్లివా? థ్యాంక్స్. అరటిపళ్ళు తెమ్మ నేను పంపించాను, ఇంతవరకు రాలేదేంటబ్బా? వచ్చేసా. ఇదిగోండి సార్, ఏంట్రా ఇది? పండు నేను ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. అది కాదురా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్ని తెమ్మన్నాను?
రెండు. ఒకటిది మరి రెండోది అదే ఇది. మరి ఏమన్నా సరిగ్గా చెప్పా అది కాదురా ఇప్పుడు నేను నిన్ను ఎన్ని తెమ్మన్నాను రెండు. ఎంత ఇచ్చాను రూపాయి. ఒకటి ఇది మరి రెండోది అదే ఇది. అమ్మో 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 సరిగ్గా చెప్పరా ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతారా నేను నీకు ఎంత ఇచ్చాను రూపాయి. నీకెన్ని ఇచ్చాడు రెండు. కరెక్ట్ కదా ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది అదే ఇది. అది కాదు సార్ వీడికి నేను రూపాయి ఇచ్చి రెండు అచ్చి జారా అన్న ఒకటి ఇది అంటున్నారండి మరి రెండోది ఏదిరా అంటే అదే ఇది. కొడతావు వాడికి ఏం తెలుసు పాపం పిచ్చి ముండా వాడుకో వాడు పట్టుకో కొడితే ఏం చేస్తాడు నువ్వు ఇలారా ఇలారా నువ్వు ఇలా రా. నాన్న, ఆయన అడుగుతారు కానీ ఈయన ఎంత ఇచ్చాడు రూపాయి. వాడు ఎన్ని అరటి పళ్ళు ఇచ్చాడు రెండు. ఇది ఒకటి రెండోది ఇది అదే ఇది. ఊరుకోయా ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా బాబు ఆయన ఎంత ఇచ్చాడు రూపాయి. నీకెన్ని అరటి పళ్ళు వచ్చినాయి రెండు. ఇది ఒకటి రెండోది ఏది అదే ఇది. మళ్ళీ అదే మాట బాబు ఊరికే బీపీ పెట్టుకోకు. ఉండు. అయ్యా నా బంగారు కొండ ఈయన ఎంత ఇచ్చాడు రూపాయి. రూపాయి ఇచ్చాడు కదా వాడెన్నట్టు పళ్ళు ఇచ్చాడు రెండు. రెండు ఇచ్చాడు కదా జాగ్రత్తగా ఆలోచించు అబద్ధం ఆడకూడదు ఇది ఎన్ని అరటి పళ్ళు ఒకటి. ఒకటే కదా ఒకటే కదా మరి రెండోది ఏది నాయనా అదే ఇది. అయ్యో 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 కడుపులో ఎప్పుడు చస్తగా నువ్వు ఎక్కడ దొరికారు బాబు అయ్య బాబాయ్ అడుగు ఎదురుగా. కరెక్ట్ గా చెప్పు నాన్న నేను నీకు ఎంత ఇచ్చాను రూపాయి. కరెక్ట్ కదా ఎన్ని పళ్ళు తెమ్మన్నాను రెండు. అవును కదా కాగ్దారుతాను ఒకటి ఇదైతే మరి రెండోది ఏది అదే అండి. చెప్పు నాన్న ఆ, చెప్పు అది చెప్పు. అదే ఇది. ఆగుయా, ఆగు ఆగు. అసలు ఏంటి గొడవ? ఆగు. అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి ఎన్నట్టు వెళ్తున్నావు? రెండు. ఒకటి ఇది ఆ, రెండోది ఇది. అదే ఇది ఆ, విజయ్ ఇక ఇంటి దగ్గర నుంచి చెప్పండి అర్జెంట్. హలో ఎవరు? నేను నీలుని. నువ్వా? ఏమిటి మా వాళ్ళకి ఏదో అర్జెంట్ అన్నమాట? వాళ్ళకి కాదు నాకే. అవును ట్రైనింగ్కి వెళ్ళి నన్ను మర్చిపోయావా? నేనే నీకు ఫోన్ చేయాలా? నువ్వు నాకు చేయవా? అసలు నేను నీకు ఎందుకు ఫోన్ చేయాలి? ఎందుకు చెయ్యాలా? నీ కోసం ఎదురు చూసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. రాత్రులు నిద్ర రాక బాధపడుతున్నారని నీకేమైనా తెలుసా? చూడు విజయ్, నా కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. అయితే నీకు నిద్ర రావట్లేదా? ఓ పని చెయ్యి, నేను వచ్చే వరకు అలాగే కలలు కంటూ ఉండు, అప్పుడు హాయిగా నిద్ర వస్తుంది. అంతేనా? అంతే. ఫోన్ పెట్టాయి. నాన్నగారు లేవండి. ఏమిట్రా? లేవండి చెప్తాను. అదేమిటి విజయ్, కొత్త సినిమా రిలీజ్ రోజున హీరో బొమ్మ తెర మీద పడగానే చప్పట్లు కొట్టే అభిమానులాగా అలా కొట్టేస్తున్నావు. మమ్మల్ని సీలోకి రానివ్వు. ఆరని కుమాయి దీపో కర్పూర దీపో ఆరని. వాసిని దుంపదేక ఆడికి శుభమాని ఎస్ఐ ప్రమోషన్ వస్తే ఈ దీపాల పాట ఏంటే తప్పుకో. పెద్దడా నువ్వు టీవీగా నిలబడి ఈ ఎస్ఐ డ్రెస్ చేసుకో, నేను మామూలు కానిస్టేబుల్ లాగా నీకు సెల్యూట్ కొడతా. వద్దురా. వద్దా? సెల్యూట్ వద్దనే పోలీసు టోటల్ డిపార్ట్మెంట్ లో నేను ఒక్కనే చూస్తున్నాను రా. అదేం కుదరదు. మర్యాద మర్యాదే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే. వేసుకో. అది కాదు రచన్నాడు. మీరు నాకు వచ్చిన ప్రమోషన్ గురించి సంతోషిస్తున్నారే కానీ దాంతో పాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చిందన్న సంగతి మర్చిపోయారు. వద్దురా. శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా మెలిగే నిన్ను నన్ను విడదీసే ఆ ప్రమోషన్ నాకు వద్దురా. జీవితంలో ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, పదవులు సంపాదించవచ్చు. కానీ
ప్రాణానికి ప్రాణంగా మెలిగి మీలాంటి ఆత్మీయుని పొందే అదృష్టం జీవితంలో నాలాంటి వాడికి తప్ప ఇంకెవరికి దక్కదురా. ఇప్పుడు ఆ పదవి కోసం ఆ అదృష్టాన్ని జారబిడించుకోలేదురా. పెద్దడా, నా కోసం నీ ఉద్యోగంలో ప్రమోషన్ వదులుకుని నీ మనసులో ఆత్మీయుడిగా నాకు ప్రమోషన్ ఇచ్చేశావు. ఈ జన్మకి చాలరా. చంద్రుడా, పెద్దడా, ఏమి బీచ్ లో నాకు యాక్సిడెంట్ అయిందని విజయ్కి ఫోన్ చేసావా లేకపోతే వాళ్ళ నాన్నకి చేసావా? లేదే విజయ్కి చేశాను. ఒకవేళ విజయ్కి నీ మీద ప్రేమ లేదేమో. ఏమన్నా నిన్ను కొడుతున్నా? లేకపోతే ఏమిటే విజయ్కి నా మీద ప్రేమ లేదంటావా? ప్రేమ ఉంటే అతను ఎందుకు రాలేదే? అవునే, నువ్వు చెప్పేదే నిజమే. చచ్చా, నా విజయ్ అలాంటి వాడు కాదు. ఏమి నా కోసం చిన్న హెల్ప్ చేయవా? ఏమిటి? ఇంకొకసారి ఒక్కసారి ఫోన్ చేయవే ప్లీజ్. సరే, తప్పుతుందా? థ్యాంక్ యూ. అది చూడండి రా, పాదండి రా, పొట్టు పడదాం. హలో పాప, ఎవరి కోసం? మీకోసం కాదు. పోనీ మేం మాత్రం వచ్చింది నీకోసమే అనుకో. హోల్డ్ యువర్ టంగ్. విజయ్ విజయ్, ఎవరో రౌడీలు నీలం వెంట పడుతున్నారు. అదేమిటి యాక్సిడెంట్ అయిందని ఫోన్ లో చెప్పావు? అది కాదు విజయ్, నీకు నీలం మీద ప్రేమ ఉందో లేదని అలా చెప్పమంది. ఓహో, అయితే ఇది ఇంకో డ్రామా అన్నమాట. లేదు విజయ్, నేను చెప్పేది నిజం. నీ కహానీలు ఇంకెవరికైనా చెప్పు, వస్తా. విజయ్ విజయ్,
కంగ్రాచులేషన్స్ మిస్టర్ Thank you, sir. సమయానికి వచ్చి మా అమ్మాయిని కాపాడాం. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ యంగ్ మ్యాన్, ఎన్నో ఏళ్ల బట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేని ఈ మత్తు మందు ముఠాను పట్టుకున్నాం. మీలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్ కు చాలా అవసరం. నిన్ను పై అధికారులకు రికమెండ్ చేస్తాను. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఓం నమ శివాయ. దక్షయజ్ఞంలో దెబ్బలు తిన్న దక్షుడిలా ముఖం నువ్వును ఏమైందిరా? సార్ ఎవరో విజయన్ సార్ మన మొత్తం మందుల జాండి మీద పడ్డాడు. పోలీసులు వచ్చి స్వాధీనం చేసుకున్నారు సార్. శివ శివ. పాపినీడు దగ్గర పనిచేసేవాడెవ్వడు ఓటమిని చవి చూడకూడదు. అటువంటిది నీ వల్ల గుట్టు రట్టయింది చాలక నువ్వే వచ్చి నాకు చెప్పడమా? అటువంటి వాళ్ళని ఏం చేస్తాం గిరిజ? భైరవ, ఇంకా ఆలస్యం దేనికి? ఓం నమ శివాయ. పెద్దల్లో కలిపే మిస్టర్ సుందరరావు, మగ్నసులు పట్టించిన మీ వాడి ప్రతిభ ప్రభుత్వం గుర్తించింది. ఎస్ఐగా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ కి రమ్మని ఆర్డర్స్ పంపింది. విశ్వాస ఎస్, మీ వాడు స్పెషల్ మెరిట్ మీద ఉద్యోగం సంపాదించాడు. యూ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సార్. సాల్ రైట్. మాట్లాడుతుండ్రు, నేను ఇప్పుడే వస్తాను.